ముచ్చటేందో చెప్పనా? ఇప్పుడు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు ఉన్నారు. మరి మేడం గారు రాబోయే రోజుల్లో ఈ 2028 ఎలక్షన్లో ఎన్ని ఓట్లతోటి గెలవబోతున్నారు దానిపైన మనం డిస్కషన్ మొదలు పెడుతున్నాం. అయితే మేడం గారు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల వల్ల జనాలు చాలా వరకు మళ్ళీ మేడం గారే రావాలి, మళ్ళీ మేడం గారే గెలవాలని చెప్పేసి చాలా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. అందులోనూ మన యశస్విని రెడ్డి గారు ఈ మధ్యలోనే రైతుల కళ్ళాల్లో, వడ్ల కళ్ళాల్లో విపరీతమైన వర్షాలు పడ్డాయి. అయితే మేడం గారు ఏం చేశారు? వడ్లను తడిచిపోయినాయి కదా, మేడం గారు చెప్పారట వాటిని అట్లనే విత్తనం కోసం ఉంచేయండి, ఎట్లాగో నానిపోయినాయి కదా నార్మల్ దున్నేయండి, ఇక అట్లనే చల్లేయండి, ఎట్లాగో విత్తనాలు కూడా పనికొస్తాయని చెప్పేసి చెప్పగానే రైతన్నులందరూ అవాకైపోయి చాలా వరకు వాళ్ళు ఇంత గొప్ప మేడంని మనం గెలిపించుకున్నాం కదా, మేడం గారు చెప్పినట్టుగానే ఈ ఆలోచన మనకు కూడా రాలేదు, మనం ఓట్లమ్ముడు ఎందుకు పొలాల మొత్తం చల్లుదామని చెప్పేసి ఇక ఆ తీరుగా అయిపోతుంది వ్యవహారం. ఏంది రమేష్ ఎటగారంగా మాట్లాడుతున్నాడు, ఇట్లా మాట్లాడుతున్నాడు అనుకుంటుర్రా? నిజమే, నేను చెప్పేది నిజమే. ఇప్పుడు కల్లాల్లో ఓట్లు పోసి 50 రోజుల దాకా అవుతుంది. మరి ఒక్క ఓట్లు కూడా కదలలే, ఒక్క మొక్కజొన్న క్వింటాలు కూడా కదలలే, బస్తాలు కూడా కదలలే. కానీ మేడం గారు ఈ యశస్విని రెడ్డి అనే ఇన్స్టా పేజ్ ఉంటుంది ఒకటి, అందులో ఒక్కసారి వెళ్ళి నా కోసం చూడండి ఏ విధంగా ఓట్ల గురించి మాట్లాడుతున్నారు, ఎట్లా కొనాలని చెప్పేసి అధికారులు బెదిరిస్తున్నారో ఒక్కసారి మీరే చూడండి. అయితే నేను ఏమంటున్నాను అంటే, ఇప్పుడు ఎన్నో సమస్యలు ఉన్నాయి పాలకుర్తిలా, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మేడం గారు ఎందుకో బయటికి వస్తలేరు? అసలు పాలకుర్తి మేడం గారు పాలకుర్తిలోనే ఉన్నారా, లేకుంటే పాలకుర్తిని వీడేసి అమెరికాకి వెళ్ళిపోయిర్రా అనేది కొంత డౌట్ వస్తూ ఉంది. ఒక సైడు చూస్తేనేమో ఝాన్సీ రెడ్డి గారి ప్రచారం నడుస్తూ ఉంది. ఆవిడ గారు ఇప్పుడే ఎమ్మెల్యే అయిపోయేటట్టున్నారు, యశస్విని రెడ్డి గారిని దింపేసి ఆవిడ గారు ఇప్పుడే ఎమ్మెల్యే అయ్యేటట్టున్నారు. నేను మాట్లాడేది ఏంటంటే, ఇప్పుడు ఒడ్ల కల్లాల్లో ఒడ్లు పోసి 50 రోజుల దాకా అవుతుంది. ఇప్పటిదాకా కొనుడు లేదు, ఇటు అమ్ముడు లేదు, ఏది కూడా జరగడం లేదు. వాళ్ళ బాధలు ఎవరితో చెప్పుకోవాలి మిత్రులారా? ఎవరితో కూడా చెప్పుకోని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అయితే అధికారులు రాలే, ఎవరు రాలే, ఆడికి అందరూ ఆగం పాలవుతూ ఉన్నారు. ఇప్పుడు ఇదే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు ఇదే రైతాంగం కోసం, మేడం గారు ఇదే రైతాంగం కోసం ఒక ధర్నా పెట్టలే, ఇప్పటిదాకా ప్రభుత్వం మీద ఒక్క ధర్నా పెట్టలే. పెట్టుంటే మేడం మళ్ళీ 1,00,000 మెజారిటీలో గెలిచే అవకాశం ఉంటుంది. కానీ మేడం గారు మళ్ళీ ఎట్లాంటి కార్యక్రమాలు డిస్కషన్ నేను తీసుకురాలి. మీకు నేను చెప్పేది ఏంటంటే, ఈ 2028 సంవత్సరంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు ఒక నియోజకవర్గానికి వచ్చేసి 3 లక్షల నుంచి 4 లక్షల దాకా ఓటు మెజారిటీ ఉండే అవకాశం ఉంటుంది. అందులోనూ పాలగుర్తిలో సరే ఒక 2 లక్షల నుంచి మొదలు పెడితే ఒక 3 లక్షల మధ్యలో దాకా ఈ ఓట్ బ్యాంకింగ్ ఉండొచ్చు. అంటే ఇక్కడ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారికి పడే ఓట్ల సంఖ్య ఈ ప్లేస్ సరిపోతుందో నాకు కొంచెం డౌట్ అనిపిస్తుంది. కానీ సరే, మొత్తానికి నేను రాస్తా, ఎట్లా సెట్ చేసి రాస్తా. ఎందుకంటే ఇప్పుడు 2028 అసెంబ్లీ ఎన్నికల్లో మేడం గారికి వచ్చే మెజార్టీ మీరు చూస్తే మొదలు మీరు లెక్క పెట్టలేరు, బ్రాండ్ మెజారిటీ అన్నట్టు. ఇక చూడండి 2028 ఇక పక్కకే రద్దాం. ఇక ఈ అసెంబ్లీ ఎలక్షన్ పరంగా చూసుకుంటే మేడం గారు మొత్తం గెలిచే మెజారిటీ ఎంతో తెలుసా? 116 ఓట్లు. ఎంత మిత్రులారా? 116 ఓట్లు అవుట్ ఆఫ్ 2 lakhs to 3 lakhs to 4 lakhs. ఈ మధ్యలో ఈ లెక్కలో మేడం గారు గెలిచే అవకాశం ఉంది. మొత్తం గ్రాండ్గా సక్సెస్ఫుల్గా 116 ఓట్లతోటి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు 2028లో మళ్ళీ ఎమ్మెల్యే అయ్యే అవకాశం కానరా వస్తూ ఉంది. చాలా వరకు చెప్తా ఉండరన్నమాట అభివృద్ధులు. అంటే ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? రైతు బంధు, రేవంత్ రెడ్డి గారు రైతు బంధు ఇవ్వకుందే మేడం గారు తమ అమెరికా సంపాదన తీసుకొచ్చి మేడం గారు ఏం చేశారు? మొత్తం ప్రజలకు పంచారు. మొత్తం 9,000 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అయినాయి. ఎంత అయినాయి? 9,000 కోట్ల రూపాయలు. గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని యశస్విని రెడ్డి గారు ఆగం కాకూడదని చెప్పేసి రేవంత్ రెడ్డి మిమ్మల్ని మొత్తం సర్వనాశనం చేద్దామని చూసినా కూడా యశస్విని రెడ్డి మాత్రం అమెరికా డబ్బులతోటి మిమ్మల్ని కాపాడుతున్నారు. ఇదొకటి మీరు గమనించాలా, ఇదొకటి మీకు అర్థం కావాలి. తెలంగాణ ప్రజలు మేలుకోవాలనేది మీకు క్లారిటీ రావాలని చెప్తా ఉన్నా. ఆ తర్వాత రుణమాఫీ విషయంలోకి వస్తే దగ్గర మొత్తం 90,000 కోట్ల రూపాయలు ఆవిడ గారు రుణమాఫీ చేశారు ఓన్లీ పాలగుర్తికి 90,000 కోట్ల రూపాయలు. తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి.
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి కెనాల్ను బిల్డ్ చేసి అక్షరాల మేడం గారు 30,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసేసి మరి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. గుర్తుపెట్టుకోండి, మీకోసమే చెప్తున్నా, మీ పాలగుర్తే. నేషనల్ హైవేస్ కోసం కానీ రోడ్ల కోసం కానీ మేడం గారు వెచ్చించిన మొత్తం తదుపరి ఎంతో తెలుసా? మొత్తం 300 కోట్ల రూపాయలు. ఎంత? 300 కోట్ల రూపాయలు. జస్ట్ మీకోసమే ఇదంతా, అభివృద్ధి మీకోసమే కంప్లీట్గా. ఇప్పుడు యశస్వి రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు, అంటే ఓటింగ్ టైంలో జరుగుతున్నప్పుడు మాట్లాడారు. రేవంత్ రెడ్డి మాకు బడ్జెట్ ఇవ్వాలని అవసరం లేదు, మాకు అమెరికాలో ఫుల్ బిజినెస్ ఉన్నాయి, ఫుల్ పైసలు ఉన్నాయి అని చెప్పేసి మేడం గారు చెప్పారు ఆనాడే. చెప్పినట్టుగానే ఈరోజు చేస్తున్నారు, అమెరికా డబ్బులతోటి అభివృద్ధి చేస్తున్నారు. అందులోనూ స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఎందరో మంది యువకులను అమెరికాలో పంపి ఈరోజు ఆ అమెరికానే సగం ఆక్రమించుకునేంత జనాభా పాలగుర్తు నుంచి ఆడికి వెళ్ళిరన్నమాట. అర్థమైందా? అంటే రాబోయే రోజుల్లో ఈ 116 స్థానాలతోటి మేడం గారు సీఎం అయ్యే అవకాశం కూడా ఉంది కంప్లీట్గా. అంటే మనది మొత్తం 119 నియోజకవర్గాలు కదా. ఈ దగ్గర మేడం గారు ఓటు బ్యాంకింగ్ చూసుకుంటే 116 ఓట్లు పడుతున్నాయి. 116 ఓట్లను ఈ 119 నియోజకవర్గాలు ఇక్కడ టాలీ అయ్యే అవకాశం ఉంది. ఒక గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. తెలుసా మీకు? ఒక గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఆ గవర్నమెంట్ ఏందో రమేష్ అన్నీ మాట్లాడుతున్నావు, కానీ ఆ గవర్నమెంట్ పేరేందో చెప్పామంటే అదంతా పేరేందో తెలుసా మిత్రులారా? అమెరికా డాలర్స్. ఏం లేదు, అమెరికా డాలర్స్ పార్టీ పేరు అమెరికా డాలర్స్. మేడం గారికి వచ్చే సంఖ్య ఎంత? 116. అసలు ఆ నియోజకవర్గంలో ఉన్న ఓట్లు ఎంత? 2 లక్షల నుంచి 4 లక్షల మధ్యలో ఓట్లు ఉన్నాయి. మరి గెలిచేది ఎంత? 116 స్థానాలు, అంటే 116 ఓట్లు. 116 ఓట్లు అంటే మామూలా? ఇది పెద్ద మెజారిటీ అన్నట్టు భారతదేశంలోనే. అంత మెజారిటీ ఎవరు కూడా తీసుకొని రాలేరు. ఏంది ఇలా ఇంత ఎటకారంగా మాట్లాడుతున్నావు, ఏంది కథ అని అడిగితే నేను ఒకటి చెప్పదలుచుకున్నా. పొలాల్లో ఒడ్లు కోసి, వరి కోసి రైతన్నులు పడిగాపులు కాస్తూ ఇబ్బందులు పడుకుంటూ మా ఒడ్లని కొనండి మొర్రో, మా బ్రతుకుల్ని ఆదుకోండి, మేము చచ్చిపోయే స్థితిలో ఉన్నాం, దయచేసి మమ్మల్ని ఆదుకోండి అని చెప్తే ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు జాడా అవుపడితే ఒట్టు అని ఈరోజు జనాలు చెప్తా ఉన్నారు, నేను చెప్తలేను. అదే జనాలు తిరగబడితే ఏమవుతుంది? ఇప్పుడు సపోజ్గా ఒకటి మాట్లాడుకుందాం. ఎర్రబెల్లి దాకర్రావుకి ఏమైనా అధికారం ఉందా? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఏదైనా అధికారం ఉందా? ఇప్పుడు వాళ్ళు ఎట్లా తిరుగుతున్నారు? తడిసిన కాడ పంట నష్టం జరిగిన కాడ పరిహారం వాళ్ళే ఇస్తూ ఉన్నారు కదా. గవర్నమెంట్ మీద వాళ్ళదా అనేది ఇక్కడ ఈ విధంగా డౌట్లు వస్తున్నాయి. ప్రజలు కోపం మీద ఉన్నారు, చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకనే రాబోయే రోజుల్లో ఇంటర్నల్ సర్వే జరిగినప్పుడు వచ్చిన రిజల్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇంటర్నల్ సర్వే జరిగితే వచ్చిన రిజల్ట్ 116 అక్షరాల 116 ఓట్లు రాబోతున్నాయి. నేను యశస్వి రెడ్డి గారి మీద వీడియో చేస్తే మేడం గారు పోలీసులతోటి మాకు కౌన్సిలింగ్ ఇప్పిస్తారు, మమ్మల్ని జైలుకు పంపిస్తారు. మేడం గారు ఒక్కటి చెప్తే వినండి, మీరు మా మీద టక్కున రెస్పాండ్ అయ్యి పోలీసు వాళ్ళకు ఫోన్ చేసి మమ్మల్ని అదుపులో తీసుకొని చెప్పి అంత ఇన్ఫ్లుయెన్స్ మీకు ఉన్నప్పుడు ఒడ్లు కొనిపియండి. ఒడ్లు ఉన్నాయి కదా, ఆ ఒడ్లు కొనుగోలు కేంద్రాలు మొత్తం ఒడ్లు కళ్ళలు ఖాళీ చేపియండి, మొక్కజొన్నలు ఖాళీ చేపియండి, రైతు బంధుని ఇప్పియండి. అది కదా మ్యాటర్ అంటే. మ్యాటర్ దాన్ని అంటారు. ఆర్జీటీవీ వాళ్ళు నా మీద ఎప్పుడు వీడియో చేస్తున్నారు, నన్ను ఎక్కడ డామినేట్ చేస్తూ ఉన్నారు, పాలగుర్తిలో మొత్తం మమ్మల్ని బదనాం చేసేసారు, తెలంగాణ రాష్ట్రంలో మా ఇమేజ్ని డ్యామేజ్ చేసిరంటే ఇమేజ్ అనేది సోషల్ మీడియాలో వీడియోతో రావు, పనులు చేస్తే వస్తాయి. ఒక ఎర్రబెల్లి దేకరావు లెక్క ఆ ప్రజల దగ్గర తిరిగితే వస్తాయి. ఎండా అని చూడకుండా తిరిగే బీఆర్ఎస్ పార్టీలను చూస్తే ఇమేజ్ అనేది పెరుగుతుంది, ఒక విలువ అనేది పెరుగుతుంది. మీరేం చేస్తున్నారు మరి? చల్లగా ఏసీలలో ఉంటున్నారు. మీరు తెలంగాణలో ఉన్నారా లేదా? మేడం గారు కనిపించడం లేదని చెప్పి కటౌట్లు వేస్తూ ఉన్నారు. మీకు మాకు ఏమైనా శత్రుత్వమా? మీ గేటు పక్కన మా పొలం ఉందా? మీకు మాకు ఎక్కడ పంచాయతీ అయింది, ఎక్కడ కిరికిరిలో అయింది, ఎందుకు మా ఆయన కలబడుతున్నారని నేను అడిగిన, అంతే సింపుల్. దాంట్లో ఏముంది? అందుకని అడుగుతున్నా, మేడం గారు మీరు ఇదే ఓట్ బ్యాంకింగ్ని మెయింటైన్ చేసుకోండి. 116 ఓట్లు జారిపోతే జాగ్రత్త, వాళ్ళని చక్కగా చూసుకోండి. ఇక నుంచి దినదినాన మీరు ముఖ్యమంత్రి అయ్యే దిశగా ఈ 116, 119 కథం తెలంగాణ అమెరికా డాలర్ పార్టీతోటి ఘన స్వాగతం పలికే అవకాశం కూడా ఉంది. మేడం గారు దయచేసి నేను కోరుకునేది ఒకటే, 116 ఓట్ల బ్యాంకింగ్ని కాపాడుకోండి.